అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎస్సీఆర్టీ. సో ఈ విద్యా సంవత్సరం 2025-26 జూన్ 12 నుంచి స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెరీ పర్టికులర్గా ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి ప్రతి ఒక్కరికి. సో అదేవిధంగా ఏజ్ అప్రాప్రియేట్కు తగిన విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా లర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలనే ఆలోచనతో వినూత్నంగా అనేక సంస్కరణలు ఈ సంవత్సరం చేయడం జరిగింది. సంస్కరణలో భాగంగానే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ చాలా మైన్యూట్గా డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ డే వరకు కూడా ఏ విధంగా మనం ఫాలో కావాలి, కరిక్యులర్గా కావచ్చు, కో కరిక్యులర్గా కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్గా కావచ్చు, చాలా మైన్యూట్గా ప్లాన్ చేసాం. అంటే సిలబస్ కవరేజ్, మంత్ వైజ్, డే వైజ్ సిలబస్ కవరేజ్, అసెస్మెంట్స్ ఏ డేట్స్లో ఉంటాయి, నో బ్యాక్ డే రోజు అంటే ఎవ్రీ సాటర్డే మనం నో బ్యాక్ డేగా 1 to 9th క్లాసెస్కు చెప్పడం జరిగింది. సో నో బ్యాక్ డే రోజు ఏ యాక్టివిటీస్ చేయాలి, గేమ్స్ కావచ్చు, స్కిల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నో బ్యాక్ డే రోజు ఎవ్రీ సాటర్డే చేయాలని చెప్పాం. సో అటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అసెస్మెంట్స్ అన్నీ కూడా మనం చాలా ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ ఎవ్రీ థర్డ్ సాటర్డే క్లస్టర్ కాంప్లెక్స్లు కూడా జరపాలనేసి మనం చెప్పడం జరిగింది. సో ఇంత మైన్యూట్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా దయచేసి ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్ను చదవాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవది FLN, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీన్ని ఎన్ఈపిలో భాగంగానే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వెరీ పర్టికులర్గా నిపుణ్ భారత్ అన్నటువంటి దానితో గ్రేడ్ 1, గ్రేడ్ 2 విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళు తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, మినిమం ఎబిలిటీస్ అంటే చదవడం, రాయడం, తర్వాత మ్యాథ్స్లో భాగంగా నెంబర్ సెన్స్, సంఖ్యా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే 3వ తరగతికి ఈరోజు 1వ తరగతిలో జాయిన్ అయినటువంటి విద్యార్థి 3వ తరగతి వచ్చే నాటికి మినిమం ఎబిలిటీస్ సాధించాలి అనే ఆలోచనతో ఈరోజు FLN స్టార్ట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా గ్యారంటీడ్ FLN అనేటువంటి దాన్ని ప్రకటించడం జరిగింది. గ్యారంటీడ్ FLN అంటే గ్రేడ్ 1లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా 3వ తరగతి వచ్చే నాటికి కనీస సామర్థ్యాలు చదవడం, రాయడం, సంఖ్యా జ్ఞానాన్ని కలిగి ఉండేటట్లు మనం చేస్తామని తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వడాన్ని మనం ఈరోజు గ్యారంటీడ్ FLN అంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు విద్యా ప్రవేశ్ 45 days యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఈరోజు స్కూళ్ళకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. విద్యా ప్రవేశ్ అంటే విద్యార్థిని మనం 1వ తరగతిలో ఎన్రోల్ చేయడంతో పాటు ఆ విద్యార్థిని స్కూల్కి వచ్చేటట్లు అట్రాక్ట్ చేయాలి. అంటే ఖచ్చితంగా మనం ప్లేవే మెథడ్లో విద్యార్థిని ఆడించడము, యాక్టివిటీ మెథడ్లో మనం విద్యను అందించడము, సో ఆ విధంగా చేసేటట్లు ఇవ్వడం జరిగింది. FLN యాక్షన్ ప్లాన్లో భాగంగా కూడా ఈరోజు మెటీరియల్ ఇచ్చాం. డే వైజ్, మంత్ వైజ్ యాక్టివిటీస్ కూడా మనం యాక్షన్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ యాక్షన్ ప్లాన్లో ఆ మంత్ వైజ్, డే వైజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం అచీవ్ చేయడానికి ఈరోజు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, టీచర్ హ్యాండ్ బుక్స్ ఇచ్చాం, జాదు పిటారా మెటీరియల్ కూడా ఈరోజు మనం స్కూళ్ళకి అన్నిటికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జాదు ఈ పిటారా అంటే మెయిన్ ఇదొక మ్యాజిక్ బాక్స్. సో ఇందులో 62 అంశాలకు సంబంధించి కూడా టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అంతా కూడా వుడ్ టాయ్స్ కావచ్చు, ఆ ప్లేవే మెథడ్లో ఆ పప్పెట్స్ రూపంలో ఉన్నటువంటివి కావచ్చు. సో ఆ విధంగా విద్యార్థికి సరదాగా నేర్చుకోవడానికి అనుగుణంగా ఈ జాదు పిటారా ఆ కిట్స్ అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టీచర్స్కు అంగన్వాడీ టీచర్ సంబంధించి జ్ఞానజ్యోతి 120 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జ్ఞానప్రకాష్ మన HGT టీచర్లకు అందరికీ కూడా జ్ఞానప్రకాష్ 60 రోజుల ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది.
సో ఇవన్నీ కూడా బేస్ చేసుకునేసి విద్యార్థులు ఖచ్చితంగా ఏజ్ అప్రోప్రియేట్కు తగిన విధంగా ఈ FLN గోల్స్ను సాధించాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే 3-5 తరగతులకు సంబంధించి కూడా ఒక బ్రిడ్జ్ మెటీరియల్ అయినటువంటిది ఇవ్వడించాం. అంటే బ్రిడ్జ్ టు గ్యాప్ బిట్వీన్ అర్లియర్ స్కూల్ అండ్ ఈ ఫార్మల్ స్కూల్. సో ఆ విధంగా అచీవ్ చేయడానికి మెటీరియల్ ఇచ్చాం. ఇది కూడా పిల్లలకి అందరికీ కూడా విద్యార్థులకు నేర్పించి చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత రెడీనెస్ మెటీరియల్ 6th క్లాస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. రెడీనెస్ మెటీరియల్ నుంచే మనము రేపు August 4th నుంచి జరిగే ఫార్మేటివ్ 1 అసెస్మెంట్ ఎగ్జామినేషన్ కూడా ఈ 6th క్లాస్ సంబంధించి రెడీనెస్ మెటీరియల్ నుంచే ఇస్తాము. ఇది టీచర్ అందరూ కూడా గమనించి ఆ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆ రెడీనెస్ మెటీరియల్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యార్థులకు నేర్పించాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే 9th క్లాస్ సంబంధించి కూడా మనకి ఎందుకంటే గ్యాప్ వస్తూ ఉంది 10వ తరగతిలో. సో అటువంటి గ్యాప్ రెడ్యూస్ చేయడానికి 9th క్లాస్ ఫైనల్ సమ్మేటివ్ 2 ఎగ్జామినేషన్స్ కూడా 10th క్లాస్ ప్రీ ఫైనల్తో పాటు వాళ్ళకు కూడా పెట్టేసేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి March 13th నుంచి April 23rd వరకు 40 days మనము 10th క్లాస్ మీద వీళ్ళకు 9th క్లాస్ స్టూడెంట్స్కి బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి పంపించాలంటే ఆలోచనతో కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా చాలా మైన్యూట్గా మెటిక్యులస్గా మనం ప్లాన్ చేసాం. అందులో కూడా అంటే ఒక అంశాన్ని చెప్పేటప్పుడు టీచర్ మైండ్ మ్యాప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టీచర్కు. అంటే ఆ అంశం సంబంధించి ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ప్రజెంటేషన్ పీపీటీ రూపంలో కావచ్చు, లేదా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడము. ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అప్రాప్రియేట్ టైంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటిది షో చేయడము. తర్వాత ఆడియో వీడియో విజువల్స్ అన్నీ కూడా మనం టీచర్ హ్యాండ్బుక్లో ఇచ్చాం. అంటే ఉన్నటువంటి సమాచారం కంటే ఇంకా ఎక్కువ అదనపు సమాచారాన్ని ఇవ్వడానికి స్టూడెంట్కు ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనము PME విద్య నుంచి, దీక్ష ప్లాట్ఫామ్ నుంచి వీడియోస్ కావచ్చు, NCERT వారి లింక్స్ కావచ్చు, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ వారి నుంచి కూడా మనం లింక్స్ అనేది తీసుకునేసి చాలా పకడ్బందీగా టీచర్ హ్యాండ్బుక్ అనేది చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్క టీచరు ఉపయోగించేసి విద్యార్థులకు ఆ పాఠ్యాంశాలు చెప్పినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయనేటువంటిది మేము ఆశిస్తున్నాము. సో అట్లాగే అసెస్మెంట్ బుక్లెట్స్ అన్నటువంటివి కూడా మనము తయారు చేయించాము. అంటే గతంలో మనము ఏదో పిల్లవాడికి ఎగ్జామ్ అంటే వైట్ పేపర్స్ ఇచ్చారు, ఎగ్జామ్ రాయమనేసి మనం క్వశ్చన్ పేపర్ వైట్ పేపర్స్ ఇచ్చి రాయమని చెప్పేవాళ్ళము. ఈసారి అట్లా కాకుండా గవర్నమెంటే మంచి ఇనిషియేషన్ తీసుకునేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా బుక్లెట్ రూపంలో, అంటే అందులో 4 ఫార్మేటివ్ ఉంటాయి, 2 సమ్మేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్తో క్వశ్చన్ వైజ్ గ్యాప్ ఇస్తూ మనం ఈరోజు ఆ బుక్లెట్ను అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ బుక్లెట్స్ అన్ని కూడా ఇస్తూ ఉన్నాం. బుక్లెట్స్ వల్ల స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఏ చాప్టర్లో ఏ లెర్నింగ్ అవుట్కమ్లో వీక్ ఉన్నాడు అన్నటువంటిది కూడా మనము చూసే వీలుంటుంది. అటువంటి స్టూడెంట్స్ ఎవరైతే వెనకబడి ఉన్నారో అటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మనం రెమిడియల్ టీచింగ్ ఇచ్చే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫాలో అయ్యి ఈ విద్యా సంవత్సరాన్ని అంతా కూడా మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలు సాధించేలా, మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తారనేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.